ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ విస్తృతంగా పర్యటించారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, ఆ ప్రాంతాల్లోని ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికారులకు, పార్టీ నాయకులకు పలు సూచనలు ఇస్తూ 2 గంటల పాటు ఎమ్మెల్యే పర్యటన కొనసాగింది. రంగారాయుడు చెరువు వద్ద 1,50,00,000 అంచనాలతో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, పక్కన నిర్మాణంలో ఉన్న పెద్ద డ్రైనేజ్ కాలువ, గాంధీ పార్కు కూడలి వద్ద డ్రైనేజీని పరిశీలించారు. అక్కడ డబుల్ రోడ్డు మార్చనున్న నేపథ్యంలో పక్కన ఉన్న ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనులకు సంబంధించి కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావుకు కొన్ని సూచనలు చేశారు. మంగమ్మ కాలేజ్ జంక్షన్లో జరుగుతున్న సుందరీకరణ పనులను బిఎంఆర్ అర్జున్ ఇన్ఫ్రా సహకారంతో బైపాస్ జంక్షన్లో ఏర్పాటు చేస్తున్న సుందరీకరణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి మీదుగా ఒంగోలు వచ్చే వారికి స్వాగతం పలికే విధంగా కిమ్స్ హాస్పిటల్ వద్ద జరుగుతున్న గ్రీనరీ, కళాకృతులు ఏర్పాటు పనులు పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. అద్దంకి బస్టాండ్ వద్ద ఆధునీకరించిన ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్, ఫౌంటైన్ పనులు వేగంగా చేయాలన్నారు. సంతపేట ఎన్ అగ్రహారం వద్ద 40 లక్షల అంచనాలతో నిర్మిస్తున్న సైడ్ డ్రైనేజ్ పనులు, కాలనీలను పరిశీలించి వర్షాకాలంలో వరద నీరు ప్రవాహానికి ఆటంకంగా డ్రైనేజ్ పనులపైన చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఓడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, పాలూరి వెంకటేశ్వర్రెడ్డి, టీవీ శ్రీరామ్మూర్తి, పల్లపోతు వెంకటేశ్వర్లు, అయ్యప్ప, రాజ్ విమల్, తెలుగు మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, మహిళా ప్రతినిధులు కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. వీడియో తీసుకుని ఈరోజు టౌన్లో కొన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు. అదేవిధంగా కొన్ని ఆల్టరేషన్స్ చేసే దగ్గర ఏ ప్లేసెస్లో మనం ఆల్టరేషన్స్ చేయాలని ఈరోజు కమిషనర్ గారు, అదేవిధంగా ఎంఈ గారు కొన్ని ఏరియాల్లో తిరగడం జరిగింది. మిగతా ఏరియాల్లో కొన్ని దగ్గర ఏంటంటే మెయిన్ చిన్న వర్షం పడితే కూడా ఆ ఏరియా మునిగిపోతూ ఉంది. కొన్ని పోతురాజు కాలువ 6 నెలల ముందు పోయినసారి మనం క్లీన్ చేసాం కాబట్టి వాటర్ ఒక రోజులోనే మొత్తం మన జరిగిన వర్షాలకు వెళ్ళిపోయింది. ఈ ప్రాంతం కూడా మునుగుతుంది ఎందుకని చెప్పేసి ఆ లైన్ డ్రైన్ చూసుకుంటా ఎండ్ పాయింట్ వరకు వచ్చాం. కొన్ని అక్కడక్కడ ఎక్కడైతే ఆక్యుపై చేసి దాని మీద డ్రైన్ చిన్నది చేసి ఇల్లు కట్టుకున్నారో దాని దగ్గర అక్కడ నేరో అయిపోవటం వల్ల వాటర్ రివర్స్ కొట్టడం కొన్ని కారణాలు జరిగినాయి. దాన్ని కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఎక్కడెక్కడ ఆక్యుపై చేశారో దాన్ని కూడా చూస్తాం. ఇంకా కొన్ని ఫ్లైఓవర్ దగ్గర కానీ లేకపోతే కొన్ని బ్యూటిఫికేషన్స్ సంబంధించిన అవి కూడా అన్నీ కూడా చూసి ఎట్లా చేయాలా ఏందని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ ఏరియా వచ్చాం. ఈ ఏరియా చిన్న వర్షానికి ఈ బ్లాక్ ఈ 14వ డివిజను, 15వ డివిజను, అదేవిధంగా మనకు 11వ డివిజను ఇవన్నీ కూడా ఒక ఎండ్ పాయింట్స్ అన్నీ కూడా మునిగే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని క్లియర్ చేయడానికి ఈరోజు ఇవన్నీ కూడా చేసామని చెప్పి తెలియజేస్తాం. రేపు సంక్రాంతి మళ్ళీ పండగ వస్తుంది కాబట్టి మొత్తం టౌన్ అంతా కూడా శానిటేషన్ వర్క్స్ ఫాస్ట్ చేయమని చెప్పాం. ప్రతి డివిజన్లో కూడా శానిటేషన్ క్లియర్ చేసి అదేవిధంగా రోడ్డు పక్కన ఉండే చిన్న జంగిల్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కూడా అవి కూడా క్లియర్ చేసి బ్లీచింగ్ చేయటం. ఎక్కువ మస్కిటోస్ ఉన్నాయి కాబట్టి మస్కిటోస్ ఇది కూడా ఏదో మనం ఇది మాన్యువల్ ఫాగింగ్ కాకుండా మనం మాన్యువల్గా స్ప్రే చేసేటట్టుగా కూడా ప్రతి డివిజన్కి ఒక మనిషిని పెట్టి స్ప్రేయర్ ఇచ్చి అవి కూడా కొట్టేటట్టుగా దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పండక్కి ఊరు అనేది చెత్త అనేది కనపడకూడదు. మెయిన్ రోడ్స్ కానీ
లోపల ఇంటర్నల్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని చెప్పేసి పొద్దున అందరం కూడా మాట్లాడుకున్నాం. అది ఇంకా రేపు కమిటీలు వేసుకొని 2 రోజుల్లో అవి కూడా పని మొదలు పెడతారు. 5 రోజుల్లో అన్ని ఏరియాలలో కూడా పనులు స్టార్ట్ అవుతాయి. అయిపోయి టౌన్ మెయిన్ రోడ్లతో పాటు ఇంటర్నల్ డివిజన్స్లో కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో, అదేవిధంగా మా పార్టీ క్యాడర్ కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అందరం కూడా ఉంటాం. వాళ్ళ చేత దగ్గర ఉండేసి ఏరియా శుభ్రం చేసుకోమని కూడా చెప్పాం. మన ఇల్లు ఏ విధంగా అయితే పండగలప్పుడు శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా మన వీధి అదేవిధంగా మన డివిజను శుభ్రం చేసుకుంటే ఎప్పుడైనా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి మనం ఎట్ట చేస్తామో రేపు ఈ 5 రోజులు స్పెషల్ డ్రైవ్ కింద దాని అన్ని కూడా కార్యక్రమాలు చేయడం జరుగుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.